మీరేం దిగులు పడకండి. గూని, గుడ్డి, మొండి, మొరటు, తెలివి తక్కువ, చెముడు, పొట్టి, పొడుగు, అంతేకాదు దోషాలు ఏమున్నా సరే, ఎలాంటి దోషాలున్నా మా అయ్యగారికి జాతకం ఇచ్చారంటే ఇట్టే పెళ్లి చేస్తారు. మీరు నిశ్చింతగా మా అయ్యగారిని నమ్ముకోవచ్చండి. అందుకే ఆ అమ్మాయిని తీసుకుని చేతిలో జాతకం పట్టుకుని కడప నుండి వెంకటగిరికి వచ్చాను. ఇంతకీ మీరు ఎవరి గొడుగు పడుతున్నారు? మా అయ్యగారు బోర్డుకండి. బాబు, అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? వరుసగా అమ్మాయిల నుంచో పెట్టి ఈ అమ్మాయి ఎలా ఉంది, ఈ అమ్మాయి ఎలా ఉంది అనే స్వయంవరం అంతా ఇప్పుడు లేదు. ఇది కుటుంబం. నీలేగా మీ అక్క కూడా 8 కండిషన్లు పెట్టుంటే ఒక్క కండిషన్ లో కూడా నేను పాస్ అయి ఉండేవాడిని కాదు. ఇప్పుడు నేను సంతోషంగా లేనా? ఏమయ్యా చిట్టుబాబు, వాడు నీ ఫ్రెండే కదా, నువ్వైనా వాడికి నచ్చ చెప్పొచ్చు కదా. సారీ సిస్టర్, ఒకళ్ళ పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవడం మేనస్ కాదు. నువ్వు వాడి ఫ్రెండ్వే కదా, తెట్లేకపోతున్నాను. సిస్టర్ అని పిలిచావు. నా 8 కండిషన్స్ కు తగిన అమ్మాయిని మీరు చూడలేకపోతున్నారు కదూ. మీ వల్ల కుదరకపోతే చెప్పండి, నేను నాయుడు గారికి చెప్తాను. నాయుడు గారు నా కోసం ఏమైనా చేస్తారు. రేయ్ కృష్ణబాబు, ఎవర్రా నారదనాయుడు? మా నాన్నగారి ప్రాణ స్నేహితుడు. ఇక్కడ ఆయనకి తెలియని వాళ్లే లేరు. ఓహో. ఆయన పుట్టింది కూడా ఈ వెంకటగిరిలోనే. మా నాన్నగారి తర్వాత మా భూములు, పొలాలు, మిగతా విషయాలన్నింటినీ మేము రాజమండ్రికి వెళ్ళిన తర్వాత నాయుడు గారే చూసుకుంటున్నారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత దిక్కు లేకుండా ఉన్న నాకు, మా అమ్మకు, మా అక్కకు, మా ముగ్గురికి ధైర్యం చెప్పి ఆదరించి మాకు జీవితాన్నిచ్చిందే నాయుడు గారే. నిజం చెప్పాలంటే నాకు ఎంత వస్తుందో నాకే తెలీదు. కానీ ఏడాదికోసారి కొబ్బరికాయలు అమ్మానని, ఒడ్లు అమ్మానని, అవి ఇవి అని లెక్కలు వేసి డబ్బులు మాత్రం కరెక్ట్ గా పంపిస్తారు. జాగ్రత్త. అవునరా, చాలా బురదగా ఉంది. బావగారు ఎక్కువగా నీళ్లు తాగుతున్నారండి. తేరగా వస్తున్నాయి కదరా. కృష్ణబాబు, ఈ ట్యాప్ ఎలా మొయ్యాలి? నేనేం తెలిసిపోలేదు. ఇంకో విషయం తెలుసా? నాకు దుర్గకి పెళ్లి చేసింది ఈ నారదనాయుడే. ఓహో. ఆ మనిషికి ఏ లోటు లేదు. అలా అంటే డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయని అర్థం. అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతుంటాయి. ఉద్యోగం లేదు. జాతకాలవి చూసి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాడు. ఇదే అతని ఇల్లు. నాయుడు గారు. అరే రా కృష్ణబాబు, రా అల్లుడు, రా అల్లుడు. ఏమిటి అతిశయంగా ఉంది? పొలాన్ని చూడడానికి వచ్చారా, లేకపోతే లెక్కలు సరిగ్గా ఉన్నాయో లేదో చూడడానికి వచ్చారా? ఊరుకోండి సార్, మీ మీద ఎంత నమ్మకం లేకపోతే నా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టడానికి వచ్చుంటాను. ఊరికే తమాషా కన్నా రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. దుర్గ రాలేదా? ఏమిటి కమల కన్నా సమాధానం చెప్పవేంటి? దుర్గ రాలేదా? రాలేకపోయింది. కానీ మీతో ఓ విషయం చెప్పమంది. ఏమిటది? బాబుకి పిల్లని చూసి చూసి తనకు విసుగు వచ్చేసిందట. మిమ్మల్ని మంచి అమ్మాయిని చూసి తనకు పెళ్లి చేసేమని చెప్పింది. చేసేద్దామే. అబ్బాయి ఎవరు? చాలా స్టైల్ గా ఉన్నాడే. నా క్లోజ్ ఫ్రెండ్, పేరు చిట్టిబాబు. నమస్కారం సార్. మీ గురించి ఎంతో విన్నాను సార్. తప్పుగా ఏమీ వినలేదు కదా? వెరీ గుడ్. ఎండలో పడి వచ్చారు, ముందు మజ్జిగ తాగండి. అంతేకాదు ఈ నైట్ ఇంట్లో టిఫిన్ చాలా బాగుంటుంది, అది కూడా తినండి. తర్వాత కృష్ణబాబు, నీ పొలాలు గట్రా చూసొద్దామా? దుర్గా కొబ్బరి తోటలో కొబ్బరి నీరు తాగుదామా? అల్లుడు ఇంకా మారలేదే. సరే కమల కన్నా, తను ఈ కాలపు కుర్రాడు. తనకు భార్యగా వచ్చే అమ్మాయి ఇలా ఉండాలని అనుకుంటున్నాడు. అందులో తప్పే ఉంది. నువ్వు కాసేపు నోరు మూసుకో. ఏరా కృష్ణబాబు, నువ్వేవో 8 కండిషన్లు పెట్టావే, ఏమిటవి? ఒక్కొక్కటి చెప్పు, వింటాను. కండిషన్ నంబర్ 1, చదువు. నేను బిఎస్సి తెలుసు. అందువల్ల నా కాబోయే వైఫ్ బిఎస్సి కంటే తక్కువే చదువు ఉండాలి. ఏం తప్పలేదు. ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయిని చూద్దామా? ఇంటర్మీడియట్ చాలా తక్కువ సార్. నేను ఇంటర్మీడియట్. మీరు ఆ కాలం ఇంటర్మీడియట్. కరెక్టే, ఆ కాలపు ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎంఏకి సమానం. అందువల్ల అమ్మాయి బిఎస్సి అయి ఉండకూడదు, ఇంటర్మీడియట్ అయి ఉండకూడదు. బిఎస్సి ఫస్ట్ ఇయర్ లోనో లేక సెకండ్ ఇయర్ లోనో చదువు మానేసి ఉండాలి. కండిషన్ 1కే ఇలా షాక్ తింటే ఎలా? మిగతావి కూడా వినండి. విన్నాక జుట్టు పీక్కుంటారు. కండిషన్ నంబర్ 1A, ఆ అమ్మాయికి తప్పకుండా హిందీ తెలిసి ఉండాలి. ఆమెకు హిందీ తెలిసి ఉండాలా? ఎందుకని? మా ఆఫీసుకు సంబంధించిన బ్రాంచులు ఢిల్లీ, కల్కట్టా, బాంబేలో ఉన్నాయి. నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. అందువల్ల తను అక్కడికి వచ్చి హిందీ తెలియకుండా కష్టపడకూడదు. అందుకే. అయితే నీకు హిందీ తెలుసా? తెలీదు. మరి నువ్వెలా మేనేజ్ చేస్తావు? నేను ఆఫీస్కి వెళ్ళిపోతానుగా. ఆఫీస్ లో హిందీ మాట్లాడక్కర్లేదా? అక్కడున్న వాళ్ళకి ఇంగ్లీష్ తెలుసుగా. అయితే సరే, తను కూడా ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇంట్లో ఉంటే పాలు వేసేవాళ్ళు, కూరగాయలు అమ్మే వాళ్ళతోనేగా మాట్లాడాలి. ఓ, వాళ్ళకి ఇంగ్లీష్ తెలీదా? అందువల్ల అమ్మాయికి హిందీ తెలిసి ఉండాలి. ఎలా ఉంది? వెరీ గుడ్. ఎవరెవరికో డాక్టరేట్లు ఇచ్చేస్తున్నారు, నీకు ఇవ్వాలి. కండిషన్ నంబర్ 2, రాజమండ్రిలో దొంగ వాళ్ళు ఎక్కువైపోయారు. అదే దొంగల భయం అన్ని చోట్ల ఉంది కదా.
రాత్రుళ్ళు కన్నం వేసి దొంగతనం చేస్తే పగలు కన్నం వేయకుండానే దొంగతనం చేస్తున్నారు. మీరు మాట్లాడేది రాజకీయం, నేను మాట్లాడేది నిజం. నిజానికి రాజకీయానికి ఎప్పటికీ సంబంధం ఉండదు. అది సరే, రాజమండ్రిలో పగలే ఇంట్లో చొరబడి దొంగతనం చేస్తారు. అందువల్ల నేను ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో ఎవరైనా దొంగ చొరబడితే వాడిని ఎదిరించి పోరాడే ధైర్యం ఉండాలి ఆ అమ్మాయికి. కండిషన్ నంబర్ 3, నేను చిట్టిబాబు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఆ విషయం అందరికీ తెలుసు కదా. నువ్వు ప్యూర్ వెజిటేరియన్వి, వాడేమో నాన్ వెజిటేరియన్. ఊరుకోండి బావా, నాకు చిట్టిబాబుకు మధ్య ఒక ఒప్పందం ఉంది. వాడికి ముందు పెళ్ళయిందంటే వాడి పెళ్ళాం నాకు అన్నం పెట్టాలి, నాకు ముందు పెళ్ళయిందంటే నా పెళ్ళాం వాడికి అన్నం పెట్టాలి. చిట్టిబాబు నాన్ వెజిటేరియన్, నేను వెజిటేరియన్. సో నాకు రాబోయే పెళ్ళానికి నాన్ వెజ్ వండడం కూడా తెలిసుండాలి. అంటే అల్సేషన్ నుంచి ఆదిశేషుడు వరకు అన్నిటినీ వండడం రావాలి. వెరీ గుడ్. కండిషన్ నంబర్ 4, అమ్మాయి నా కంటికి అందంగా ఉండాలి, కానీ మిగతా వాళ్ళ కంటికి అందంగా ఉండకూడదు. ఆగాగాగు, నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. 4వ కండిషన్ లోనే కన్ఫ్యూజనా? 8వ కండిషన్ లో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిందే. నువ్వు ఉండవయ్యా. అదేమిటయ్యా, నాకు అర్థం కాలేదు. నీ కంటికి మాత్రమే అందంగా కనపడాలి, మిగిలిన వాళ్ళ కంటికి అందంగా కనిపించకూడదు. సార్, పెళ్లికి ముందు ఆ అమ్మాయిని ఎవ్వరూ ప్రేమించి ఉండకూడదు అని అర్థం. పిచ్చి వెధవా. ఓ కండిషన్ నీదా? పిచ్చి వెధవా. ఒకవేళ ఆమెకి తెలియకుండా ఎవరైనా ప్రేమించి ఉంటే? పెళ్లికి ముందు ఆ విషయం నాకు తెలిస్తే పెళ్లి ఆపేస్తాను. పెళ్లి తర్వాత తెలిస్తే డైవర్స్ ఇస్తాను. కండిషన్ నంబర్ 5, నాకు మృదంగం వాయించడం తెలుసని మీకు తెలుసు. ఆ అమ్మాయి కూడా మృదంగం వాయించడం తెలిసి ఉండాలా? లేదు, మృదంగం అని పేపర్లో రాసేది వాయిస్తే చాలు. కానీ ఏమిటి కానీ అర్థనా? నేను వాయించేదానికి తగ్గట్టుగా రాబోయే అమ్మాయికి డాన్స్ ఆడడం తెలిసి ఉండాలి. అంతేకాదు సార్, ఆ. వీడు సంతోషంగా వాయించాడంటే ఆ అమ్మాయి సంతోషంగా నాట్యం చేయాలి. వీడు బాధగా వాయించాడంటే ఆ అమ్మాయి బాధగా నాట్యం చేయాలి. చచ్చింది పో. చచ్చినా ఆడాల్సిందే. కండిషన్ నంబర్ 6, ఏ కష్టం వచ్చినా ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు. ఉల్లిపాయలు వలిచినా కూడా. అవును, ఉదాహరణకి నేనే చనిపోయాననుకోండి, నోరు ఫినాయిల్తో కొడుకో. నువ్వు ఎన్ని చెప్పినా సరే కండిషన్స్ మాత్రం వదలడు. నేను చనిపోయినా సరే ఆ అమ్మాయి ఏడవకూడదు. అలా ఏడిస్తే మళ్ళీ ప్రాణాలతో లేచి వచ్చి తప్పకుండా డైవర్స్ ఇచ్చే చేస్తాడు. కండిషన్ నంబర్ 7, నా రహస్యాలన్నీ తనకు తెలియాలి, తన రహస్యాలన్నీ నాకు తెలియాలి. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న రహస్యాలు బయట ప్రపంచానికి తెలియకూడదు. రహస్యం అంటే గుర్తొచ్చింది సార్, చెప్పడం మర్చిపోయాను. దుర్గా రహస్యంగా మీతో చెప్పమంది. 45 రోజులుగా స్నానం చేయలేదు, ఏదో విశేషం ఉందని మీకు రాసిందట కదా, అది లేదని చెప్పమంది. నరదా, నాకు ఇటువంటి వాడు ఒకడు, ఇటువంటి వాడు ఒకడు. సార్, నన్ను ఒకరిని ముందు పెట్టుకుని ఇలాంటి విషయాలు మాట్లాడచ్చా? నేను ఆయనతో రహస్యం అని చెప్పున్నాను కదా, నువ్వెందుకు వింటున్నావు? కండిషన్ నంబర్ 8, పెళ్లి తర్వాత నేను ఒకవేళ చనిపోయానంటే ఛ, మళ్ళీ మళ్ళీ ఆ పాయింట్కి వస్తున్నాడయ్యా. లేదు సార్, ఇది కొత్తది. కండిషన్ పూర్తిగా వినండి, మీకే వాంతి వస్తుంది. పెళ్ళైన తర్వాత ఒకవేళ నేను చనిపోతే ఆ అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవాలి. నేను చనిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి కష్టపడకూడదు. వెరీ గుడ్ కన్నా. నువ్వు పెట్టిన 8 కండిషన్లో నాకు బాగా నచ్చిన కండిషన్ ఇదే. ఆనందంగా ఉత్సాహంగా ఆకాశంలో విహరిస్తున్న నీకు సంసారం అనే సంకెళ్ళు వేసి బంధించేయాలి, అంతే కదా? నేను చేస్తాను కన్నా, ఆ పని నేను చేస్తాను. ఓయ్, ఎండలో తిరిగినందువల్ల నా నోరు పెగలడం లేదు, నువ్వు వచ్చి అరు.